దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు యూపీఎస్సీ బోర్డు చైర్మన్తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇవ్వవలసిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన మరో 1800 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా రాష్ట్రంలో టీఎస్పీఎస్సీను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో కొత్తగా కమిటీని నిర్వహించే ఆలోచనపై ఆ సంస్థ చైర్మన్తో చర్చించనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కూడా ఢిల్లీలో కొనసాగుతుంది. ఈ రోజు ప్రధానంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన పైన ముఖ్యమంత్రి దృష్టి కేంద్రీకరించారు. ఈ అంశం పైన యూపీఎస్సీ చైర్మన్ కలబోతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా పకడ్బందీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్వహిస్తోంది. ఒక జాబ్ క్యాలెండర్ ను నిర్దిష్టంగా ప్రకటించి దానికి అనుగుణంగానే పక్కాగా 100% అక్యురసీతో యూపీఎస్సీ అన్ని రకాల పరీక్షలు, ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన పరీక్షలు కానీ, లేదంటే గ్రూప్ ఏ గ్రూప్ బి సంబంధించిన పరీక్షలన్నీ కూడా చాలా పక్కా ప్రణాళికతో ఎలాంటి వివాదాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిద్దరూ కలిసి యూపీఎస్సీ చైర్మన్ తో సమావేశం కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఉంది. యూపీఎస్సీ చైర్మన్ ద్వారా ఈ సంస్థకు సంబంధించినటువంటి ఫంక్షనింగ్ కానీ, ఈ పరీక్షా పేపర్లకు సంబంధించినటువంటి రూపకల్పన, అలాగే నిర్వహణకు సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ అంశాలపైన చర్చించబోతున్నారు. మనకు తెలుసు, గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పదే పేపర్లు లీక్ అవ్వడం, అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందడం, చాలా కొద్దిమంది అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. నిరుద్యోగుల తీవ్రమైనటువంటి అలజడి, ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిని అడ్రస్ చేసేందుకు టీఎస్పీఎస్సీని ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజం చేసేందుకు ఈ దిశగా చర్యలు తీసుకోబోతున్నారు. టీఎస్పీఎస్సీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేశారని పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇది రాజకీయ పునరావాస కేంద్రం కాకుండా ఒక నిపుణులతో ఈ మొత్తం వ్యవస్థను తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యంగా కనబడుతుంది. సో ఆ దిశగా యూపీఎస్సీ తరహాలోనే ఇందులో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ మెంబర్లను కూడా నియమించే దిశగా ఆలోచిస్తున్నారు. రాజకీయ నాయకులు కాకుండా నిపుణులకు ఇందులో అవకాశం ఇవ్వడం ద్వారా పకడ్బందీగా పరీక్షల నిర్వహణ, రిజల్ట్స్ అనౌన్స్మెంట్, అలాగే జాబ్ అపాయింట్మెంట్స్ కూడా, ఇలా మొత్తం ప్రక్రియనంతా కూడా ఒక పకడ్బందీగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి ఒక ప్రణాళిక రచిస్తున్నారు. ఎస్ వెంకటేష్, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఏ విధంగా దీని గురించి చర్చించబోతున్నారు? ఎటువంటి అంశాలు ఇంకా చర్చకు వచ్చే అవకాశం ఉంది? అంటే రీసెంట్ గా మనం టీఎస్పీఎస్సీలో వరుసగా పేపర్ లీకేజ్ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ అక్రమాలకు పాల్పడిన వారందరినీ కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో భవిష్యత్తులో పేపర్ లీకేజ్ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ అంశం పైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. అలాగే ఈ నిర్వహణకు సంబంధించినటువంటి విషయాలు కూడా దృష్టి పెట్టారు. రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కానీ, అలాగే జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ చూడడం కానీ, మొత్తం ఒక క్యాలెండర్ అనౌన్స్ చేసి దానికి అనుగుణంగా నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ ద్వారా వెళ్లాలని పార్టీ ప్రభుత్వం భావిస్తుంది. సో ఆ దిశగానే దీనికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు తీసుకోబోతున్నారు. యూపీఎస్సీ ఈ విషయంలో ఒక ఎక్స్పర్టైజ్ ఉంది, ఒక నిపుణులుగా ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి యూపీఎస్సీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అదే రకమైనటువంటి ప్రణాళికతో టీఎస్పీఎస్సీని తయారు చేయబోతున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్.